ప్రియమైన సోదరులు మరియు సోదరీమణులారా, ఈ రోజు మనం ఎంతో శక్తివంతమైన దేవుని వాక్యాన్ని మన హృదయాల్లో దాచుకునేందుకు ఈ వీడియోలో కలుసుకున్నాము. యెషయా 58వ అధ్యాయం 14వ వచనం ఇలా చెబుతోంది: అప్పుడు నీవు యెహోవాలో ఆనందించదవు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించదను. ఈ వాక్యం కేవలం మాట కాదు, ఇది దేవుని వాగ్దానం. ఇది నీ జీవితాన్ని మార్చే శక్తి. మన పరిస్థితి ఎలా ఉంది అంటే, మనలో చాలామంది ఈ రోజు జీవితంలో కింద స్థాయిలో ఉన్నట్టు అనిపిస్తుంది. సమస్యలు, కష్టాలు, బాధలు, అప్పులు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు. కొన్నిసార్లు మనం ఇలా అనుకుంటాం: దేవుడా, నేను ఎప్పటికీ ఇలానే ఉంటానా? కాని ఈ రోజు దేవుడు నీకు ఒక మాట చెబుతున్నాడు: నేను నిన్ను ఉన్నత స్థానాలకు తీసుకెళ్తాను. ఉన్నత స్థలాలు అంటే ఏమిటి? ఉన్నత స్థలాలు అంటే కేవలం డబ్బు లేదా స్థానం కాదు. అది ఆత్మీయంగా ఎదగడం, అది జీవితంలో విజయం, అది శాంతి మరియు ఆనందం, అది దేవుని సమీపం. దేవుడు నిన్ను కేవలం బయట కాదు, లోపల కూడా మార్చుతాడు. దేవుని వాగ్దానం. దేవుడు ఇలా చెబుతున్నాడు: నేను నిన్ను ఎక్కించదను. ఇది నీ ప్రయత్నం కాదు, ఇది దేవుని కృప. నీకు శక్తి లేకపోయినా దేవుడు నిన్ను ఎత్తుతాడు. కష్టాలు ఎందుకు? పర్వతాన్ని ఎక్కాలంటే మొదట లోయలో ఉండాలి. కష్టాలు మనల్ని బలపరుస్తాయి. సమస్యలు మనల్ని దేవునికి దగ్గర చేస్తాయి. బాధలు మన విశ్వాసాన్ని పెంచుతాయి. నీ జీవితంలో ఉన్న ప్రతి కష్టం నీ ఉన్నత స్థాయికి ఒక మెట్టు. ఎలా ఉన్నత స్థానాలకు చేరాలి? దేవునిలో ఆనందించు, ఆయన వాక్యాన్ని విను, విశ్వాసంతో ముందుకు వెళ్ళు, పాపాన్ని విడిచిపెట్టు, ప్రార్థనలో నిలిచిపో. చాలా మంది ఇలా చెప్పారు: నేను పూర్తిగా పడిపోయాను, కాని దేవుడు నన్ను లేపాడు. నువ్వు కూడా ఆ సాక్ష్యంగా మారవచ్చు. దేవుని ప్రేమ. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ స్థితి చూసి కాదు, నిన్ను చూసి ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమే నిన్ను ఉన్నత స్థానాలకు తీసుకెళ్తుంది. ఆశ. ఈ రోజు నీకు ఆశ ఉంది. నీ జీవితం ఇక్కడితో ఆగిపోదు. మంచి రోజులు వస్తాయి. ప్రార్థన చేసుకుందాము. ప్రియమైన పరలోక తండ్రి, ఈ రోజు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు. ప్రభువా, వారు కష్టాల్లో ఉన్నారు. వారిని ఉన్నత స్థానాలకు తీసుకెళ్ళు. వారి జీవితంలో మార్పు తేవు. వారి బాధలను ఆనందంగా మార్చు. నీ శక్తితో వారిని ఎత్తు. నీ కృపతో వారిని నడిపించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రియమైనవారు, ఈ వాక్యం నీ జీవితం మార్చగలదు. నమ్ము, ప్రార్థించు, ముందుకు వెళ్ళు. దేవుడు నిన్ను ఖచ్చితంగా ఉన్నత స్థానాలకు తీసుకెళ్తాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్లో ఆమెన్ అని రాయండి, సబ్స్క్రైబ్ చేయండి.